ఒక్క గంటలో పాకిస్తాన్ని మనం కంట్రోల్ చేస్తాం, రోజు టీవీలో చూస్తాం, మన వాళ్ళు చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తీసుకొచ్చేయండి, ఎందుకు మళ్ళీ రోజు తీసుకొచ్చేయండి. దేశంలో ఉన్నవాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా దేశ ద్రోహి అనుకున్న వాళ్ళని కాల్చేయండి, నష్టమేం లేదు. కొంపేమన్నది 140 కోట్లు. ఇటువంటి వాళ్ళు హార్డ్లీ ఎంతమంది ఉంటారు? ఓ 10 లక్షల మంది ఉంటారా? అంతకంటే ఎక్కువ ఉంటారు. అది కూడా నాకు డౌట్. అన్ని లక్షల మంది ఉంటారు నేను నమ్మను. 1 లక్ష మంది ఉంటారు. 1 లక్ష మంది దేశానికి హాని చేస్తూ ఉంటే, వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకోళ్ళైనా సిక్కు అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ ఉంటే వాళ్ళని ఎరాడికేట్ చేయటం కష్టమా? నిజంగా మీరు లొకేట్ చేయలేరా? ఇవాళ మనం ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి ఏమంటే మీకు అందరినీ ఫోన్లో మోసం చేసి మీ ఆస్తులు తీసుకుంటారని చెప్తున్నారు. ప్రధానమంత్రి అంత చేతకానితనంగా మీరు జాగ్రత్తగా ఉండండి, నేను చేయలేని మీరు చేయండి అంటే మనం ఇంకా దేశాన్ని ఏం పాలిస్తున్నట్టు లెక్క. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. దీంట్లో మన అంత ఆసక్తులుగా ఉన్నామా అనేది నా పాయింట్. ఇవాళ పాకిస్తాన్ వాడు వచ్చి మన మీద అంత ధైర్యంగా పబ్లిక్ అందరూ ఉన్న చోట కాశ్మీర్లో వాడు అంతమందిని చంపేస్తున్నారు, 4 వచ్చి మన పోలీస్ డ్రెస్లు వేసుకుని వచ్చి చంపేస్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడే ఒక పోస్ట్ చూశాను నేను. మన ఇందాక చెప్పాను 20,000 మంది 30,000 మంది మన నాయకులకు ఉంటే మరి 4,000 మంది అమాయకులు అక్కడ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు పెట్టలేకపోయారు? వీళ్ళు పెట్టాలి కదా. కాశ్మీర్ చాలా సెన్సిటివ్ ఏరియా అని తెలుసు కదా మీకు. తెలిసినప్పుడు ప్రతి టూరిస్ట్ స్పాట్లోనూ పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలిగా. నేను బయటికి వెళ్తే నాకు మాత్రం 10 మంది జెడ్ సెక్యూరిటీని పెట్టుకుంటున్నామే. నన్ను చంపుతారు, మరి నేను ఒక్కడిని చచ్చిపోతే దేశం ఏమైనా నాశనం అయిపోతుందా? దేశానికి గాంధీ గారు పోయారు, నెహ్రూ గారు పోయారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఇట్లా ఎంతో వాజ్పేయి గారు, ఎంతమంది పోయారు. ఆ దేశం ఆగిందా? లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎంతోమంది పోయారు. దేశం ఆగిందా? ముందుకు వెళ్తానే ఉందిగా. సో వాళ్ళు లేకపోతే దేశం నడవదు అని అనుకోవటం తప్పు. వాళ్ళ కోసం ఉన్న మన ప్రజాధనాన్ని మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చూస్తాను. చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీకి గత చీఫ్ మినిస్టర్ గారికి 800 మంది 900 మంది ఉండేవారంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి 400-500 ఉన్నారండి. 400-500 మంది సెక్యూరిటీలో ఒక ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ ఉంటే ఎందుకమ్మా ఈ దేశం? ఏం చేస్తానుకుంటున్నారు? అప్పుడు ప్రధానమంత్రి గారికి ఎంతమంది ఉన్నారు మరి నాకు తెలియదు లెక్క. అసలు అంటే మనం భయంగా బతున్నాం. స్వతంత్రం వచ్చిన దేశంలో ఉన్నామా? మనకి స్వతంత్రం రాకముందు మనం ఒంటరిగా తిరిగాం కదా. వీళ్ళే మంత్రులు కాకముందు ఒంటరిగా తిరిగారుగా. వీళ్ళ మంత్రివర్గం పోయినాక మళ్ళీ ఒంటరిగా తిరుగుతారుగా. మరి వీళ్ళకి మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అంత భయం? ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కదా ఇది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ స్వతంత్రం వచ్చింది? నక్సలైట్లు స్వతంత్రం రాలేదంటున్నారు, వీళ్ళు స్వతంత్రం రాలేదు. 70-60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనకు స్వతంత్రం తేగలేదు అంటున్నారు. మరి తెస్తే నువ్వు తెచ్చావు. అట్లీస్ట్ కాంగ్రెస్ వాడు సెక్యూరిటీ లేకుండా తిరిగాడు ధైర్యంగా. ఇవాళ నువ్వు సెక్యూరిటీ లేకుండా తిరగట్లేదే. అంటే మనం సమాజం మారిందా? మనం మారామా? ఇప్పుడు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ దేశంలో లేదంటే రోడ్లు వేసారు, బ్రహ్మాండమైన రోడ్లు వేసారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఒకనొకప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే కొన్ని 100 రోజులు అయ్యేటట్టు ఉండేది. ప్రపంచం అమెరికా వెళ్ళటం ఈజీగా వెళ్ళేవాళ్ళం ఢిల్లీ వెళ్ళటం కంటే. ఇవాళ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. బ్రహ్మాండమైన రోడ్లకి డెవలప్మెంట్ అయింది, చాలా ఉద్యోగాలు వచ్చినాయి. సో డెవలప్మెంట్ ఎట్లా ఉందో దాంతోపాటు అభద్రతాభావం కూడా పెరిగింది.